హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి బాగా జరుపుకున్నారనుకుంటాను. అండ్ ఎస్, మన బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. బిగ్ బాస్ ఎపిసోడ్ 8 డే 7 సెప్టెంబర్ 7th టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. సాటర్డే ఎపిసోడ్ నార్మల్గానే ఫైరీగా ఉంటుంది నాగార్జున గారి మాటలతో, కానీ ఈసారి నాగార్జున గారి మాటల కన్నా కూడా హౌస్లో 2 గొడవలు జరిగాయి. వాటి కోసం మాట్లాడదాం. దాంతోపాటు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి మన బేబక్క గారు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో దానికోసం కూడా మాట్లాడదాం. సో చాలా మంచి విషయాలను వీడియో మొత్తం చూసేసండి. అండ్ నాగార్జున గారు హౌస్ మేట్స్కి మార్క్స్ కూడా ఇచ్చారు. సో వాటి కోసం కూడా మాట్లాడదాం. అదే రిపోర్ట్ కార్డు ఇచ్చారు. సో చాలా విషయాలు ఉన్నాయి. సో వీడియోకి వెళ్ళిపోతాం. ఎస్ సార్, అయితే ఫస్ట్ గొడవ ఏంటబ్బా అంటే బేబక్కకి నిఖిల్కి అసలు పడట్లేదు. దాంతోపాటు విష్ణుప్రియకి సోనియా కూడా గొడవ అయింది. సో ఈ 2 గొడవలు చాలా ఇంపార్టెంట్. 2 గొడవల కోసం మాట్లాడదాం. షార్ట్ చేసి మాట్లాడదాం, ఇంపార్టెంట్ మాట్లాడదాం, ఫైన్ పటాఫట్ మాట్లాడదాం. అయితే నార్మల్గా ఈ బేబక్కకి నిఖిల్కి ఉన్న గొడవ ఏంటంటే, బేబకి ఏ క్వాలిటీ అయితే నిఖిల్లో నాకు ఇది నచ్చింది అని చెప్పేసి వెళ్ళిందో, నీ లీడర్షిప్ లక్షణాలు నాకు చాలా బాగా నచ్చాయి, నేను అందుకే నీ క్లాన్లో ఉంటాను వెళ్ళిందో, ఇప్పుడు ఆ లీడర్షిప్ లక్షణాలే నాకు నచ్చట్లేదు అని చెప్తుంది బేబక్క. అది ఎందుకు, దానికోసం మాట్లాడదాం. అయితే బేసిక్ ఏమంటుందంటే బేబక్క నిఖిల్ తోటి, నాకు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సోనియా, ఆ సోనియాతో అసలు వైబ్ సెట్టే అవ్వట్లేదు, ఆ అమ్మాయి నన్ను పర్సనల్గా అటాక్ చేస్తుంది, నువ్వు ఏదైనా చెయ్యవయ్యా స్వామి అని నిఖిల్ అడుగుతుంది. నిఖిల్ ఏమంటుండంటే, అరే అది మీ పర్సనల్ థింగ్, దానికి నేనేం చేస్తా, మీరు మాట్లాడుకోండి నిఖిల్ అంటుంది. బేబక్ ఏమంటుందంటే, ఆహా లీడర్ చేయాల్సిన పనిదా, నేను లీడర్ అంటే అందరినీ కలుపుకొని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా లీడరు అని ఆమె పాయింట్. దానికి నిఖిల్ ఏమంటే, అవును మీ ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉంటే నాకు చెప్తే నేను మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతావు, నువ్వు మాట్లాడతానికి ఒప్పుకుంటే అంతే తప్ప నేను ఆడి నైనిక దాంట్లో వెళ్ళిపోవడం నువ్వు ఫిక్స్ అయిపోయి నేను మారుతాను అని నువ్వు ఆడి అల్టిమేట్ ఇచ్చేసిన తర్వాత నేను మాట్లాడి చేసేది ఏముంటుందని ఆయన పాయింట్. మీకు అర్థమవుతుంది. ఇక్కడ బేబక్క పాయింట్ ఏంటంటే, నాకు సోనియాతో వైబ్ సెట్ అవ్వట్లేదు, ఆమె నా మీద పర్సనల్ దాడి చేస్తుంది, నా ఫేస్ మీదే అక్క నాకు నీతో ఉండడం నచ్చట్లేదు, నువ్వు నాకు నచ్చట్లేదు, నీ బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పేసి ముఖం మీదే చెప్పేస్తుంటే నేనేం చేయాలి, నాకు ఆమెతో సెట్ అవ్వట్లేదు, నేను కలిసి ఉండాలండి, మీ ఒక ఓవర్లో 2 కత్తులు నేను కలిసి ఉండాలని అబ్బా, నేను వేరే టీంలోకి వెళ్ళిపోతా, వేరే క్లాన్లోకి వెళ్ళిపోతా అని బేబక్క పాయింట్. వెళ్ళిపోవచ్చు, కానీ మాట్లాడి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటే నేను సెటిల్ చేస్తానని నేను బాబు ఆయన పాయింట్ కూడా, నిఖిల్ పాయింట్ కూడా. కాకపోతే నేను డైరెక్ట్ నేను ఆల్రెడీ వెళ్ళిపోదాం నిర్ణయం తీసుకున్నాను చెప్తే తీసేసుకుని చెప్పిన తర్వాత నేనేం మాట్లాడగలుగుతాను నిఖిల్ పాయింట్. సో ఇక్కడ పాపం బేబక్ ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి మా నిఖిల్ తోపు ఆయనే క్యాప్టెన్ అంటే అంతే, మొత్తం లీడర్ అంటే లీడర్కి అంతకుమించి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎవరు లేరు హౌస్లో, సూపర్ లీడర్ ఆయన అని హై ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. ఇక్కడ వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్లో ఏం లేవు కదా, అంత అట్లా అయిపోతుంటే మనకు నచ్చట్లేదు అనమాట. కాకపోతే దాని వాయిస్ రేజ్ చేసి మాట్లాడు. మొదటి రోజు ఏమో సాఫ్ట్గా ఉన్నావక్క, అందుకే కొంచెం నిన్ను చీఫ్గా చేయలేకపోతున్నాం అన్నారు కదా, ఇప్పుడు నన్ను సాఫ్ట్గా అంటారు, నాకు ఆట రాదంటారు అని ఇప్పుడు ఆమె దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఇంకా వాయిస్ రేజ్ చేస్తేనే తోపేయమన్న సెన్స్లో ఇంకా వాయిస్ రేజ్ చేస్తుంది అనమాట. అది జరిగింది. బట్ పాయింట్ ఏమది తప్ప అంటే ఎవరి పాయింట్ క్వశ్చన్ కాదు, లీడర్ తప్పు చేసిన తప్పు కూడా లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇన్ని చెప్తున్న బేబక్క మీద కూడా హౌస్ మేట్స్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆమె ఏమంటుంది, నిన్న వచ్చి నైట్ ఏమో ఆ పొద్దున అందరూ టిఫిన్ చేద్దామంటుంది, తెల్లారి తర్వాత వచ్చి నేను ఇప్పుడే వేసిన టైం కావాలి, నాకు ఇంకా ఫ్రెష్ కాలేదు, నాకు పనులు ఉన్నాయి, సో టిఫిన్ క్యాన్సల్, మీరు ఏ పనులు పొలాలో తినేసేసి ఖాళీ కూర్చున్నట్టు. హౌస్ మేట్స్ కూడా షాక్, అయ్యే నాగమని కడిగినట్టు ఏందో వచ్చి గంట గడిపోతుంది, అప్పటికి దానికే మొత్తం హౌస్ మొత్తం నేనే వంట చేస్తున్నా, నేనే నడిపిస్తుంటే ఫీల్ అవుతుంది, ఎవరు హ్యాపీగా లేరు. ఈవెన్ యష్మి కూడా అంటుంది ఫుడ్ లేట్ అవుతుందని చెప్పేసి నాకు ఏదైనా కంప్లైంట్ ఇచ్చి. సో ఇలా ఫుడ్ లేట్ అవుతుంది, మీరు చేసేసి వంట మొత్తం నేనే చేసినట్టు చెప్పు క్రెడిట్ దొబ్బేస్తుంది. సో ఇలా వాళ్ళకు కూడా హౌస్ మేట్స్కి కూడా మీద కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఇంత దరిద్రం కూడా బేబక్కకి ఈ పాపం ఎవరు మన పృథ్వీరాజ్ నచ్చింది. నువ్వు దిల్ ఉన్న పర్సన్, ఫస్ట్ డే కాఫీ హాఫ్ కప్ కాఫీ అన్న మీద నామినేషన్ చేసినప్పటికీ కూడా నువ్వు జెన్యున్గా మాట్లాడుతున్నావు అని పృథ్వీరాజ్ మాత్రం నచ్చని చెప్పింది. అయితే ఇంకో దరిద్రం ఏంటంటే, ఈమెకి సోనియాతో వైపు సెట్ అవ్వట్లేదు, గొడవలు అవుతుంది, బాగానే ఉంది, కానీ అదే సోనియాతో మాట్లాడుతూ నువ్వు కరెక్ట్ అమ్మాయి, నువ్వు నాతో సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నువ్వు ముఖం మీద చెప్తున్నావు, కానీ ఈ నిఖిల్ ఉన్నాడే ఈయన మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నాడు, ముఖం మీద చెప్తాడు అని చెప్పి మాట్లాడుతుంది, ముఖం మీద చెప్తాడు ఎందుకంటే చేస్తుండు ఆయన. ఆ బాధలు ఏంటంటే సోనియాకి నిఖిల్ ఫేవరబుల్గా ఉంటుండు, లీడర్ ఉన్న దగ్గర అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు, కూర్చోబెట్టి మాట్లాడకుండా ఆయన పనికి అంటే నేను నాకు ఆమెతో ప్రాబ్లం ఉంది, మాట్లాడి చెప్తున్నాను మాట్లాడట్లేదు అని ఆమె బాధ. నిఖిల్ ఏమో అరే నువ్వు మాట్లాడుతా అని చెప్తే నేను మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం, కాకపోతే నువ్వు నేను నైన్కే దాంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమిటి, ఆయన మీ పర్సనల్ విషయంలో నేను ఎందుకు కలెక్ట్ చేసుకుని మాట్లాడాలి, ఆమె నీకు వైఫ్ చెప్పట్లేదా మొక్క మీద ఏమని అనుకుంటున్నది మీ పర్సనల్ కదా, దాన్ని నేను చేసేది ఏమో ఆయన పాయింట్. ఇలా జరిగింది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కూడా వెళ్ళిపోదాం. సెకండ్ కూడా ఏంటంటే విష్ణుప్రియ వర్సెస్ సోనియా. పాపం సోనియా నిన్న దాకా హై ఎవరైనా నాకు ఎవరైనా జస్ట్ అంటే నన్ను అంటవా, మనకు రాజారెడ్డి సినిమాలో అంటే నన్ను అంటవా, అరే అంటామన్నట్టు అంటే జర్ర ముట్టుకుంటే సయ్యమని సర్మని లేచేది. ఇప్పుడేమో కొంచెం సైలెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ నోరు పోదు కదా, కొంచెం అంటే కొంచెం హౌస్ మిస్ అవుతుందని తెలియదు. అయితే దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్పి ఇది కూడా చెప్తాం. నిన్నటి ఎపిసోడ్లో మొన్నటి ఎపిసోడ్లో ఒక పాయింట్ వస్తుంది.
ఆ సోనియా నిఖిల్తో మాట్లాడుతూ నేను హౌస్లోకి వెళ్ళిపోతే నువ్వు నన్ను మిస్ అవుతావా అని అడుగుతుంది. ఆయన అంటే రిగ్రెట్ ఫీల్ అవుతావా అంటే రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను నీతో ఆడలేకపోయాను కదా గేము అన్నట్టుగా ఆయన చెప్తాడు. కట్ చేస్తే వీళ్ళకి వచ్చి క్లోజ్గా ఉంటారు, ఎక్కడ వీళ్ళిద్దరికి వచ్చి బాగా మాట్లాడుకుంటారు. అంటే అందరితో మొత్తం 14 మంది కదా. కొంచెం ఆమెకి మన ఎవరు విష్ణుప్రియ కొంచెం మీడియా నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆమె కొంచెం ఏంటంటే ఒపీనియన్స్ తెలుసుకోవాలని, విన్నారని, జనరల్కి ఏదో చెప్పాలని ఉంటుంది. ఆబ్వియస్ కామన్, ఈ మీడియాలో వాళ్ళకి వచ్చిన పూర్వు తిరుగుతుంటుంది కదా, ఆ పాయింట్ తప్పేం కాదు. కట్ చేస్తే ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, సింపుల్గా వచ్చి ఒకప్పుడు నిఖిల్కి ఫ్రెండ్షిప్ ఉండకపోయేది కదా, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని నార్మల్ సెన్స్లో జనరల్గా చాలా నార్మల్గా అడిగింది. మీరు ఎంత క్లోజ్ ఎలా అయ్యారు, అలా ఎలా అయ్యారు, ఎత్త కూడా అడగలేదు. ఒకప్పుడు నీకు ఫ్రెండ్షిప్పే లేదు కదా, మీరు ఎలా ఫ్రెండ్స్గా మారారు దానికోసం చెప్పండి అని అడిగింది. చాలా నార్మల్గా అడిగింది. ఐఎమ్ హ్యాపీ అంటే 100% ఇక్కడ తప్పలేదు. అప్పుడు దానికి సోనియా చెప్పింది నో కమెంట్ అండి, ఇట్స్ ఫైన్, నో కమెంట్, ఓకే ఫైన్. కట్ చేస్తే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏమన్నది సోనియా, మీరు ఇలా అంటే నో కమెంట్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వస్తూ అంటే ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు యువర్ అడల్టరేటివ్ కామెడీ అనేది అన్నది. అంటే మీ ఎవరు అడగమన్నా సరే ఐఎమ్ నాట్ బిలాంగ్సింగ్ టు యువర్ అడల్టరేటివ్ కామెడీ అని పదం వాడింది. సో ఈ పదం వాడేసరికి ఫస్ట్ ఇమీడియట్గా అది ఆ విషయంకి వెలగలేదు. ఏమన్నది, నేను ఆ సెన్స్లో చెప్పలేదు, ఐఎమ్ సారీ అనింది. ఆ తర్వాత మళ్ళీ వాడు చెప్పారు, మళ్ళీ తెలుసుకుందో ఏమైందో తెలియదు, కానీ ఇదైతే పెద్ద పదమే ఉందని చెప్పేసి మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది గొడవ. అప్పుడు పోయి ఏమన్నదంటే నువ్వు అలా ఎలా అంటావు, నన్ను పర్సనల్గా నన్ను ఎలా అంటావు, నా క్యారెక్టర్ నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు అనే సెన్స్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇక్కడ జరిగింది విష్ణుప్రియ చేసిన తప్పల్లో ఏంటంటే ఆమె దగ్గరికి మీ మధ్య ఏదో ఉందనో, మీరు ఇంకేదో చేసుకుంటున్నారో నేను అనలే కదా అన్నీ అట్లా యాక్షన్ చూపిస్తేసరికి అప్పుడు ఆమె స్టార్ట్ చేసి స్టాప్ ఇట్ వెళ్ళిపో అని చెప్పి అన్న తర్వాత ఆమె బయటకు వచ్చి ఏడవడం, విష్ణుప్రియ మళ్ళీ అక్కడ పోక్ చేస్తూ నువ్వు ఒక్కదాన్ని పుణ్యశ్రీ మేమేమో ఇంకేదో ఇట్లా అంటావు నన్ను పర్సనల్ ఎట్లా అంటున్నాడు. అయితే బేసిక్గా ఈ ఎంటైర్ డిస్కషన్ మీరు చూసారు కాబట్టి నేను మళ్ళీ స్ట్రైట్గా చెప్పాల్సి వస్తుంది. బేసిక్గా విష్ణుప్రియ అన్నదాంట్లో అంటే అడిగిన క్వశ్చన్ తప్పలేదు 101%. ఎందుకంటే అవును మీ ఇద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ అయింది, ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అయ్యి అని అడిగింది. నార్మల్ సెన్సిలో అందరిని అడిగింది, తెన్ని కూడా అడిగిందంట. మనకు ఫుడ్ అయితే ఇది ఒకటే వచ్చింది, ఓకే ఫైన్. అయితే తప్పు ఎక్కడ ఉందబ్బా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె అన్నది, ఇప్పుడు సోనియా అన్న చూసావా, ఐఎమ్ నాట్ బిలాంగింగ్స్ టు యువర్ అడల్టరేటివ్ కంటెంట్ అని ఆ పదం తప్పు. ఎందుకంటే అది అడల్టరేటెడ్ అనే పదం చూసినప్పుడు నాకు తప్పు అర్థమనే వచ్చింది. సో ఆ సెన్స్లో చెప్పడం అది అక్కడ వాడడం సరికాదు 100%. దానికి ఈమె హట్ అయి ఫీల్ అయిపోవడం కూడా కరెక్ట్, అంటే తప్పు. అంటే ఆ హట్ అయి ఫీల్ అయిపోతారు ఆబ్వియస్గా. విష్ణుప్రియ హట్ అయి మళ్ళీ పోయి అడగడానికి పోవడం తప్పు కాదు, కానీ అక్కడ యాక్షన్ చేస్తూ మీరు ఇలా ఉన్నారనో, మీరు ఏదో చేసుకుంటున్నారని అనలే కదా అని చెప్పింది. అనలే కదా అంటారు, ఇప్పుడు అనేస్తున్నావు కదా, సో అది తప్పు. బట్ ఆ తర్వాత పోక్ చేస్తుంది అంటే నాగార్జున మాట్లాడితే మొత్తం తప్పంతా విష్ణుప్రియ అంటే మాట్లాడారు. బట్ అది లాజికల్ కరెక్ట్, ఎందుకంటే తప్పు స్టార్ట్ చేసింది సోనియా. సో సోనియా సారీ చెప్పాలి. ఆ తర్వాత ఈమె యాక్షన్స్ తోటి ఇలా అని చేయించిన దానికి ఈమె కూడా సారీ మేబీ చెప్తే చెప్పవచ్చు. బట్ అది కానీ సోనియా రియాక్ట్ అయింది తప్పు. ఎందుకంటే విష్ణుప్రియ అడిగిన విధానం నార్మల్ విధానమే, సోనియా రియాక్ట్ అయ్యి ఆ పదం వాడడం తప్పు. ఆ తర్వాత మిగతాదంతా వేరే విషయంగా అది నాకు అనిపించింది. కాకపోతే ఈ విష్ణుప్రియ ఒక మాట జారి నీ పర్సనాలిటీ ఎలాంటిదో నాకు తెలుసు అన్న పదం వాడింది, అది కూడా విష్ణుప్రియ తప్పు. సో మనం తప్పుగానే చెప్తాను కాబట్టి ఎస్. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయింది, బల్ల ఎంత ఎక్కువైపోతుంది. 2 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనేది నా టార్గెట్. బట్ అది ఇప్పుడు సాగుతూనే ఉంటుంది. నదికి అంత లేదు, నా మాటల ఫ్లోకి అడ్డు లేదు అన్నట్టు. సరే నెక్స్ట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత నాగార్జున గారు వచ్చిన తర్వాత పాపం ఇప్పుడు మనం ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మొదటి వీక్ ఆయన ఫైర్ ఏమి ఇస్తాడు నాకు. ఇంకోటి బేసిక్ ఏంటంటే బిగ్ బాస్కి కూడా గొడవలు కావాలి. అందరు అన్నదమ్ములో అనుబంధం అని లెక్కలో లేదంటే పవిత్ర బంధం లెక్క లేదంటే మరేదో అక్కచెలు అనుబంధం అమ్మ అందరికీ చుట్టాల లెక్కలు హౌస్ లెక్కలు అందరూ ఏ గొడవలు లేకుండా అందరూ వండుకుంటున్నారు, తింటున్నారు, మంచిగా ఆడుతున్నారంటే అది బిగ్ బాస్ హౌస్ ఎందుకు అవుతుంది? మీరు గొడవలు పడాలి, గొడవలు పెట్టడానికే కదా ఆయన వింత టాస్కులు అవి ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది. ఆయనకు అదే కదా కంటెంట్ కావాల్సింది. ఆయన నాగార్జున గారు వచ్చేసి అయిపోయింది సారీ చెప్పేసి కౌలించుకోరి ఆ మీద కౌలించుకోరి అయిపోయింది అని చెప్పేసి గొడవలు తీసేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ హౌస్లో మన మజా ఎడుకొని ఉంటుంది. అదే ఏంటంటే ఇంకోటి ఏంటంటే మిస్ అయిన వీడియోలు ఏమైనా చూపించి మరి గొడవలు పెట్టాలనుకుని బిగ్ బాస్ స్టార్ట్ తప్ప అందరిని కలిపేసేసి అంటే గొడవలు సర్ది చెప్పడం కాదు. సరే పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే నాగార్జున గారు వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఈయనతో మాట్లాడతారు, ఎవరు ఆదిత్యవంతో మాట్లాడుతూ నువ్వు ఎవరైనా కనిపించట్లేదు అయ్యా అని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన ఆదిత్యవం గారు ఫస్ట్ డే నుంచి బిగ్ బాస్ హౌస్లో ఉన్నారనే తప్ప పెద్దగా అంటే ఆయన పని ఏదో ఆయన చేస్తుండు. ఆయన బాత్రూమ్ కడుతున్నా, గిన్నెలు దొరుకుతున్నా, ఏం చేసి ఆయన పనులు చేస్తుండు తప్ప ఇక్కడ ఒక సీరియస్ డిస్కషన్లో ఆయన వాయిస్ ఇక్కడ రేజ్ చేయట్లేదు, అవేం కనిపించట్లేదు. సో నాగార్జున నువ్వు ఏడా కనిపించట్లేదు స్వామి అని చెప్పేసి ఇది ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అంటే కత్తులు పెట్టే టాస్క్ ఇచ్చింది కదా నాగార్జున గారు. సో దానికోసం మాట్లాడదాం. బట్ అది ఎట్లా మాట్లాడదాం అంటే
ఎవరికైతే కత్తులు వచ్చాయి, ఎవరు దించారో వాటి మాట్లాడదాం, అట్లయితే సింపుల్గా అయిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ ఆదిత్య ఓం గారితో స్టార్ట్ చేసాం కాబట్టి ఆయన కోసం మాట్లాడదాం. ఆదిత్య ఓం గారికి ప్రేరణ, దాంతోపాటు పృథ్వీరాజ్ ఇద్దరు కత్తులు దించారు. వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే సేమ్ ప్రేరణ, ఇందాక నేను చెప్పింది. ఆయన ఆదిత్య ఓం గారు పనులు చేస్తారు, పనులు మాత్రమే చేస్తారు, ఎక్కడ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఏదో సోలో బటర్ఫ్లై, సింగిల్ బటర్ఫ్లై లెక్కల ఎక్కడో ఆయన పాటికి ఆయన కూర్చుంటుండు, ఎక్కడ ఆయన పాటికి ఆయన ఉంటుండు, పనులు చెప్పిన మాత్రం వచ్చి పనులు చేస్తున్నారు అంతే, ఇంకెక్కడ కనిపించట్లేదని. సోషల్గా మూవ్ అవ్వట్లేదు అని పాయింట్. హౌస్ మేట్స్ ఏమో అయితే ఆయన ఏం చేస్తుందంటే ఆయనకి వైబ్ అయిన ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాళ్ళతో ఒకరిద్దరితో ఉంటుండు, మిగతా వాళ్ళతో పెద్దగా కలవట్లేదు. అది అందువల్ల అట్లా జరుగుతుంది. అది ఉన్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, లేని వాళ్ళు మొత్తానికి మాకు మాట్లాడలేదు అనిపిస్తుంది. అది సింపుల్ పాయింట్. పృథ్వీరాజు అదే పాయింట్, పని చేస్తున్నారు కానీ డిస్కషన్లో మొత్తం హైడ్ అయిపోతున్నారు, ఎక్కడ కనిపించండి. నాకు అంటే మీరు ఆయన పెద్ద రైడ్లో చూడాలనుకుంటున్నారు, బట్ ఆయన బయటకు రావట్లేదు అని, అంతే కదా, ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక నిఖిల్కి ఎవరు పొడిచారబ్బా అంటే ఒకటి బేబక్క పొడిచింది, రెండోది మన అభయ్ నవీన్ పొడిచారు, మూడోది నబిల్ పొడిచారు. సో ఈ ముగ్గురు పాయింట్స్ సింపుల్గానే ఉంటాయి ఆల్మోస్ట్, వాటి కోసం మాట్లాడదాం. సో నిఖిల్ ముందు బేబక్క పొడిచింది. ఆల్రెడీ ఇందాక చెప్పింది, నేనేమో లీడర్ తోపు లీడర్ అనుకుని ఆయన దగ్గర పోయినా, ఆయనేమో నాకు ప్రాబ్లం వచ్చిందయ్యా అంటే ఆయన సోనియాకి ఫేవర్గా చేశాడు తప్ప నా కోసం మాట్లాడలేదు, నా కోసం స్టాండ్ తీసుకోలేదు, డ్యూయల్ స్టాండర్డ్ పర్సన్ అని చెప్పేసి బేబక్క పాయింట్. అంతే బేబక్క ఆమె కోసం ఆమె చెప్పుకొచ్చింది అంతే. ఆయన క్యాప్టెన్గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పింది. క్యాప్టెన్ ఇన్ ద సెన్స్ ఆ క్లాన్కి లీడర్ లెక్కలు ఫెయిల్ అయ్యాడు అని చెప్పినప్పుడు, సరే మరి నాకు ఏమంటారు, మరి బ్యాన్ తీసేస్తావా, తీసేసి లోపల పెట్టేస్తే బస్ చూసుకుంటారు, మళ్ళీ నేను వేరే క్లాన్లో యాడ్ చేస్తానంట. హెల్మెట్ అయిపోతుంది ఇచ్చేది ఎక్కిపోతుంది కానీ అది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఎవరు చెప్పారు, మనకి నిఖిల్కి నెక్స్ట్ పొడిచింది ఎవరబ్బా అంటే అభయ్ నవీన్ ఏంటంటే ఈ నిఖిల్ అన్నిటికీ భయపడిపోతుండు, ఎవరు ఏమనుకుంటారో, నేను గట్టి మాట్లాడితే ఏమనుకుంటారు, మెత్త మాట్లాడితే ఏమనుకుంటారు అని చెప్పేసి భయంలో బతికేస్తుండు. సో బయటకు రారా భయ్, నువ్వు నీలా ఉండు అని చెప్పేసి ఆ మాట చెప్పినట్టు. నెక్స్ట్ వచ్చేసి నబిల్ చెప్పింది ఏంటంటే నిఖిల్ అన్న పదాలు కొన్ని నచ్చలేవంట, అందుకని ఖర్చుతో పొడిచింది అనమాట. అదేంటంటే నువ్వు సీత, ఇప్పుడు నబిల్ వచ్చేసి సీత బటర్ఫ్లై పెట్టుకుని బాగుందా అని అడిగితేనా బాగుంది అని చెప్పినట్ట. అంటే కారా అంటే సొలుగారుతో చూసుకో అన్నట్టు అన్నట్ట నబిల్ని. మనం నార్మల్గా కొన్ని ఇప్పుడు ఫ్రెండ్స్తో నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి అది బాగానే ఉంటాయి, నా అమ్మాయిని చూస్తే అంటే అది అంత బాగానే ఉంటుంది. కాకపోతే మీరు మన నేషనల్ టెలివిజన్లో చూస్తున్నప్పుడు కొన్ని కోట్ల మంది మనం చూస్తారన్నప్పుడు అది తప్పుగా పోటర్ అవుతుంది మంచి భయం. సో ఆ పాయింట్ మీద ఆయన నబిల్ పొడవడం జరిగింది. దట్స్ ఫెంటాస్టిక్, కరెక్ట్ పాయింట్ కూడా. అంటే ఆయన ఒపీనియన్ అది. ఓకే, అంటే అది నువ్వు ఎదుటి మీద కామెడీ చేసి వాడు తీసుకునే సెన్స్ ఉందా లేదా, వాడు తీసుకోగలుగుతాడో లేదా, మీకు అంత పరిచయం ఉందా లేదా చూసి మాట్లాడేది ఒక పాయింట్. సరే, నెక్స్ట్ శేఖర్ భాష దగ్గరికి వెళ్తే అబ్బాయి ఆదిత్యరామ్ మాత్రం పొడిచాడని. ఆ పొడిచిన రీజన్ ఏంటంటే ఈయన ఎప్పుడు ఆఫ్ నిద్రలో ఉంటాడు, జాంబీ లెక్కల. అంటే ఇంత పెద్ద జాంబీ లాంటి ఇంట్లో అందరూ వింత మనుషులు కదా, అప్పుడు ఆఫ్ నిద్రలో తిరుగుతూ ఉంటాడు, మెంటల్గా ఎక్కడో ఉంటాడు, ఇక హీఈస్ నాట్ దేర్ అని అంటాడు. అంటే శేఖర్ భాష కొంచెం నిద్ర ప్రాబ్లం ఉన్నట్టుంది కానీ ఆయన ఉన్నప్పుడు అందరితో మంచిగా ఉంటాడు, జోకులు వేస్తుంటాడు. ఇవాళ నిన్న కూడా జోకులు వేస్తాడు అనుకోండి. సో జోకులు వేస్తుంటే అంత బాగానే ఉంటాడు, కాకపోతే ఎప్పుడు ఆఫ్ నిద్రలో ఉంటాడని కంప్లైంట్ ఉన్నట్టుంది. మనకు అది కనిపించకపోవచ్చు, అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అవ్వచ్చు, అది నిజం కూడా అవ్వచ్చు, తప్పే ఉంది. నెక్స్ట్ నాగమణికంట. సో నాగమణికంటకు ఎవరు గుచ్చారబ్బా అంటే శేఖర్ పాషా గుచ్చాడు, యష్మి గుచ్చింది. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఈ నాగమణికంట నుంచి నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుందబ్బా అని చెప్పి శేఖర్ పాషా చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఎప్పుడు ఏదో ఒంటరిగా ఫీల్ అవుతుంటాడు, అంటే ఎవరిని కలవాడు, ఒంటరి ఫీల్ అవుతాడు, ఆయన పాటికి ఏదో ఆయన ఉంటాడు తప్ప ఎవరితో కలిసిన పాపని ఓడు, ఎవరితో మాట్లాడిన పాపని ఓడు. సో ఆయన నుంచి కొంచెం ఆ నెగిటివ్ వైబ్స్ ఇంకా ఉన్నాయి, హౌస్ కూడా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి కూడా పొడిచింది నాగమణికంట. ఏంటంటే ఏదో వస్తాడు సీరియస్గా, ఏదో డౌట్ అడుగుతాడు, నేను చెప్తా, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ డౌట్ అడిగితే వెళ్ళిపోతాడు. అంటే ఇది ఎవడన్నా ఆయనకి ఎక్కిస్తే వచ్చి చెప్తుండా, లేదంటే ఆయనకే డౌట్లు వస్తున్నాయా, ఈ స్టూస్ అనేది ఏంటి నాకేం అర్థమైతలేదు సార్ ఆయనతో అని ఆమె చెప్తుంది. అది నాగజీర ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ కదమ్మా, ఆయన ఒక పెద్ద రోలర్ కోస్టర్లో ఒక వారం టైం ఇద్దాం, ఆయన ఆడకపోతే ఈ వారం ఇప్పుడు ఆడలో ఈ వారం ఆడియన్స్ అని బయటకు నింటేస్తారు, సో కొంచెం టైం ఇద్దాం అన్నట్టుగా నాగజీర మాట్లాడడం జరిగింది. సార్ నెక్స్ట్ సోనియాకి ఎవరెవరు ఓటేస్తారబ్బా, ఎవరెవరు ఖచ్చితంగా పొడిచారబ్బా అంటే విష్ణుప్రియ పొడిచింది. దానికి రిపీట్ రీజన్ ఏంటంటే అదే ఇప్పుడు విష్ణుప్రియకి సోనియా గొడవ జరిగింది కదా, సో ఆమె నా మీద మాటలు జారింది కాబట్టి సో అలా నోటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. నాకు సంబంధం లేని విషయంలో కూడా నన్ను అలా నా మీద మాటలు జారేయడం, నన్ను అలా అడల్టరేటెడ్ కంటెంట్ అని చెప్పడం నాకు నచ్చలేదండి అని ఆమె చెప్పింది. సో నాగార్జున గారు దీనికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే ఏం చెప్పారంటే, అంటే ఇప్పుడు నువ్వు చేసింది కామెడీ అయితే, అంటే నువ్వు అలా అడగడం కామెడీ అనుకుంటే కనుక నీ కామెడీ ఆమె నచ్చలేదేమో, అందుకే అలా రియాక్ట్ అయిందేమో అంటాడు. బట్ ఎవరైనా ఆమె ఈమె చెప్పింది నాగల్ సెన్స్లో అడిగింది, ఈమె నచ్చకపోయినప్పటికీ అడల్టరేటెడ్ కంటెంట్ వాడడం అయితే తప్పని నా ఫీలింగ్. నాగార్జున గారు ఏం చెప్పినప్పటికీ అలా చెప్పుండకపోతుంది. కాకపోతే సేమ్ విష్ణుప్రియ కూడా అట్లా ఆమెని నీ పర్సనాలిటీ ఇంతేనేమో అన్నట్టు అనడము, అట్లాంటి ఒక 2 పదాలు నువ్వు పుణ్యశ్రీవా అన్నావు, సో అవి నచ్చరు. కానీ ఆమె అన్నదానికి రియాక్షన్ కూడా ఏమన్నది. సో ఫస్ట్ అనేది ఆ అడల్టరేటెడ్ కంటెంట్ అన్న పాపానికి ముందు సోనియాతో సారీ చెప్పేసి ఉంటుంది, మిగతాదంతా తర్వాత
సెట్ అయిపోయేదో నా ఫీలింగ్. లెట్స్ సీ. కాకపోతే వాళ్ళు సారీ ఎందుకు చెప్పేసి నాగ గారు నెక్స్ట్ నామినేషన్లో మళ్ళీ గొడవ పడాలి, నా క్యారెక్టర్ ఇట్లాంటి నీ క్యారెక్టర్ అట్లాంటి వాళ్ళు గొడవ పడాలి, కొడుకోవాలి, తిట్టుకోవాలి, అది కదా వాళ్ళకి కావాల్సింది. నెక్స్ట్ యష్మి విషయానికి వచ్చినట్టయితే యష్మికి ఎవరు పొడిచారబ్బా అంటే నైనిక పొడిచింది. ఆ నైనిక దాంతోపాటు కిరాక్సిత పొడిచింది. నైనిక ఎందుకు పొడిచిందంటే నువ్వు కన్ఫ్యూషన్ రూమ్లోకి వచ్చేసి మొత్తం పనంతా మా మీదకి ఇచ్చేసేసావు. సో అది నువ్వు ఏ సెన్స్లో చేస్తావు, నువ్వు గేమ్ ప్లాన్తో చేస్తావు, ఎలా చేస్తావు అంటే నువ్వు కావాలని చేస్తుంటే నాకు అనిపించింది. కాబట్టి అంటే నువ్వు నిఖిల్ టీం వాళ్ళకి ఏం పని ఇవ్వకుండా మొత్తం పనంతా మాకు అయిపోయేప్పుడు నాకు నచ్చలేదని చెప్పి అనిపించింది. ఇక కిరాక్సితకు వచ్చేసరికి మొన్న ఏదైతే జరిగిందో అంటే ఇది కిరాక్సిత కొంచెం హట్ అయింది కదా, ఆ క్లాన్స్ మొత్తం మేమే ఈ యష్మియే నెగిటివ్లో తీసుకెళ్తుంది. వాళ్ళందరూ ఇంత ఇన్హ్యూమన్ బిహేవ్ చేయడానికి యష్మియే ఆ టీం లీడర్ లెక్కల యష్మియే కారణం, ఆమె వల్లే టీం అంతా నాశనం అవుతుంది, హౌస్ వైఫ్ అంతా నాశనం చేస్తుందని చెప్పేసి కిరాక్సిత అభిప్రాయం. బట్ నాగార్జున చెప్పింది ఏంటంటే అరే భయ్ అది అలా గేమ్ వాళ్ళు అట్నే ఆడతారు, వాళ్ళు ఆడితే తప్పేముంది, ఇప్పుడు వాళ్ళ ఆమె దగ్గర పవర్స్ని వాడుకుంటారు కదా, తప్పేముంది ఇందులో అనేది నాగార్జున పాయింట్. ఇప్పుడు ఇదే సేమ్ మళ్ళీ నాగమ్మనికి అంటూ ఇదే పాయింట్ ఇలాంటిదే. ఇప్పుడు ఆ గుడ్డు ఇప్పుడు ఆయన ఎవరు అభయ్ నవీన్ గుడ్డేసుకోవడానికి వస్తే గుడ్డేసుకోవడానికి వచ్చిండు. ఎవరికి అంటే గుడ్డేసుకోవడం అంటే ఎంత సెన్స్, నిఖిల్ వాళ్ళ టీం పనిని నువ్వు తగ్గిస్తున్నట్టే, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కదా. సో మీ వాళ్ళు మీకు పనిని హెల్ప్ ఎదుటి పనిని హెల్ప్ చేయొచ్చు. అదే మా టీం వాళ్ళు వచ్చి నిఖిల్ వాళ్ళ టీంకి హెల్ప్ చేస్తేనేమో అంటే ఆ పనిలో అంటే నిఖిల్ వాళ్ళ టీం వాళ్ళు వెళ్ళేసి ఆ నైనిక టీం వాళ్ళ పనిలో కొంచెం హెల్ప్ చేస్తుంటేనేమో అది తప్పని అంటుంది. అంటే నువ్వే అక్కడ చేస్తేనేమో హెల్ప్ చేస్తారని మీరు పోతుర్రు, మీరు హెల్ప్ చేసేసుకుంటారు, మేము చేయడానికి పోతేనేమో తప్పంటారు. అది ఎట్లా సాధ్యం, అక్కడ ఒక దగ్గర తలకాయ అవుతుంది, అదే ఇంకో దగ్గర అదే తోకెట్లా అవుతుందని అడిగింది. అప్పుడు నాలుగు చెప్పిన పాయింట్ అరే ఆమె దగ్గర అధికారం ఉంది, ఆమె దగ్గర రైట్స్ ఉన్నాయి, ఆమె దగ్గర పవర్స్ ఉన్నప్పుడు ఆమె నచ్చినట్టు వాడుకుంటుంది. ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకుంటే, ఎక్కడ వాడుకుంటుంటే అక్కడ వాడుకోదు, దీంతో తప్పేముంది. షీస్ హ్యావింగ్ పవర్స్ అన్నప్పుడు ఆమె నచ్చిన దగ్గర వాడుకుంటుంది కదా. నువ్వు ఎట్లా అంటే అది తప్ప ఒక పక్కన పెట్టు, ఆమె ఏ పవర్ ఉంది, ఉన్న పవర్ వాడుకుంటుంది అంతే కదా అని చెప్పినాము నాగార్జున గారు క్లియర్గా. అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి బేబక్క దగ్గరికి వచ్చేసరికి బేబక్క ఈ వారం వెళ్ళిపోతుంది, కానీ ఏం చేస్తాం పాపం బేబక్క పరిస్థితి. బేబక్క దగ్గరికి పాపం సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు అదే కత్తులు కూర్చోడం జరిగింది. సో సోనియా ఎందుకు కూర్చుందబ్బా అంటే కుకింగ్ ఎప్పుడు టైంకి వస్తలేదు సార్ అని చెప్పింది. కాకపోతే ఇంకో దాంతో ఆమె దగ్గర నుంచి ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది అని ఒక పాయింట్ చెప్పింది. ఎప్పుడు ఏ చెప్పినా సరే ఆమె మొత్తం అంటే ఫుడ్ అయితే లేట్ వస్తుందంట. మెయిన్ అన్నీ రెడీగా పెడితే లాస్ట్కి వచ్చేసి ఏదో మీద కలిపేసి అయిపోయిందండి, తూతు మంత్రిగా చేసేస్తుంది. ఎప్పుడు ఫుడ్ అయితే లేట్ అవుతుంది అండ్ అదే టిఫిన్ చేస్తా అంటే చేయట్లేదు. ఇదే పాయింట్ ఇంతకు ముందు చెప్పిన పాయింటే. అప్పుడు నిఖిల్ వచ్చేసి ఆమెకి బేబక్కకు ఇచ్చిన పాయింట్ ఏంటంటే డబల్ సైడ్ ఉంటుంది ఆమె. అదే సేమ్ ఇందాక పాయింటే, నైట్ ఫుడ్ చేస్తా అంటే నైట్ ఏమో టిఫిన్ చేస్తే పొద్దున ఉంటుంది, పొద్దున్న లేసేసరికి ఏమో నాకు శాతానికి నేను చేయాలంటది. సో ఇది డబల్ స్టాండర్డ్ ఉంటుందని చెప్పేసి పోవడం జరిగింది. ఇది మొత్తంగా వీళ్ళు అంటే ఎవరెవరికైతే కత్తులు గుచ్చబడ్డాయి, ఎవరు గుచ్చారు, ఎందుకు గుచ్చారన్న పాయింట్స్. ఇప్పుడు నాగార్జున గారు ఫస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి రిపోర్ట్ కార్డు ఇచ్చారంట. అంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళు మధ్యవర్తిత్వంగా ఆడవాళ్ళు పక్కన పెడితే ఓన్లీ బిలో యావరేజ్ 35 మార్కులు అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ కోసం మాట్లాడిండు. మరి అందులో ప్రేరణ నువ్వు అట్టర్ లాఫ్ అమ్మా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ షార్ప్నెస్ లేదు, అది ఏమీ లేదు, నాకేం కనిపిస్తుంది, ఆ స్పార్కే కనిపించట్లేదు అంటే సార్ మీరు 65 అంటారు కదా, నేను 75 మార్కులు తీసుకొచ్చుకుంటా ఈ సార్ నెక్స్ట్ వీక్ అని చెప్పి ఆమె సవాల్ ఇస్తుంది. నెక్స్ట్ కిరాక్సిత నువ్వు స్ట్రాంగు, నువ్వు తోపు, నేను ఇంకేదో అనుకున్నా బట్ ఆడేం కనిపించట్లా అన్నాడు నాగార్జున గారు. ఫైనల్గా కాకపోతే కిరాక్ సీతలో ఉట్టి సీత ఉంది, కిరాక్ లేదు, ఆ కిరాక్ తీసుకురామా బయటకని చెప్పి కోరడం జరిగింది. నెక్స్ట్ బేబక్క. ఇక బేబక్క పాయింట్కి వచ్చినట్టయితే నీ స్పేస్ నువ్వు తీసుకో అక్క, నీ స్పేస్ నువ్వు తీసుకో, నువ్వు ఎవరికి లీడర్, ఎవరి కిందనో నువ్వు లీడర్ అంటే ఎవరినో లీడర్గా పెట్టుకుని వాని కింద నువ్వు పని చేసుకోవాలనుకుంది, నీకు నువ్వే లీడర్గా వెళ్ళడానికి ట్రై చేయి అంటే కరెక్ట్ సార్, ఇప్పుడు చట్నీ ఇస్తాను, ఇప్పుడు చట్నీ ఇస్తాను అసలు అన్నది ఆమెగా. నెక్స్ట్ ఆదిత్య గారు, నువ్వు రా బాబు, నువ్వు రా ఆదిత్య అంటే ఆయన వస్తుంటాడు. నేను రమ్మన్నది ఇక్కడి కాదు, ఆటలోకి రా, కనిపించు, ఫైట్ చేయి, మాట్లాడు, ఒపీనియన్ పెట్టు ఇంకా అని చెప్పి చెప్తున్నాడు. అవసరం నువ్వేంటి, నీ ప్రజెన్స్ ఏంటి, ఆ ప్రజెన్స్ మాకు కావాలి. ఏదైనా ఉన్నాము అంటే అక్కడ కనిపించాలి, ఒక డిస్కషన్ జరుగుతుంది, ఏదో కదా నీ వాయిస్ వినిపించు, మాట్లాడని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ విష్ణుప్రియకి వచ్చేసరికి ఏంటంటే బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కరెక్టే కాదని చెప్పాను, కాకపోతే పర్సనల్ డెవలప్మెంట్తో పాటు ఇట్స్ ఎ మిర్రర్ ఆఫ్ యువర్ లైఫ్, ఇది మీ జీవితం ప్రతిరూపం లాంటిది. సో మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ జీవితం అంటే రిఫ్లెక్షన్స్ అనేవి వాళ్ళు ఒక మాట, నువ్వు కూడా ఒక మాట వేస్తావు, అది అయిపోయింది కదా. సో నువ్వు కొంచెం ఇప్పుడు ఏంటంటే కొంచెం స్టబ్బన్గా నేను హార్డ్ అట్లా అనుకుంటున్నావు, టఫ్ అని ఫిక్స్ అయిన అట్లా కాకుండా కొంచెం స్మూత్ అవ్వు, ఎదుటి మాటలు విను, వాళ్ళని అర్థం చేసుకోవడం ట్రై చేయి, గేమ్స్ ఆడు. నేను నీ దగ్గర 95% ఎక్స్పెక్ట్ చేసి నువ్వు 95 మార్క్స్ వస్తాయి అనుకుంటే నువ్వు 30 కానీ అయిపోయావు. సో లెట్స్ డూ, ఇంకా ఆటని పెంచుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇవాళ ఎపిసోడ్లో ఒకరిని సేవ్ చేశారు, ఆ సేవ్ చేసిన సోనియాని.
ఎస్, ఇది జరిగిందనమాట మా మొత్తంగా బిగ్ బాస్ హౌస్ సాటర్డే ఎపిసోడ్లో. సో సండే ఎపిసోడ్ చూడండి. సండే ఎపిసోడ్లో జస్ట్ వాళ్ళ ప్రైజ్ మనీ 0 ఉంది, దాన్ని పెంచుతూ పెంచే గేమ్స్, నార్మల్ గేమ్స్ పెడతారు, ప్రైజ్ మనీ పెరుగుతుంటుంది. అదొక రెగ్యులర్గా మనకి సండే నార్మల్ సండే ఫండ్ అని చెప్పి గేమ్స్ పెడుతుండే, ఇప్పుడు దానికి ఒక రీజన్ యాడ్ చేసి పెడుతున్నారు, అంతమించి ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.